అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత అమూల్యమైనది ఓటు. ఆ ఓటును అమ్ముకునే కోసం గిఫ్ట్లు, అదేవిధంగా మద్యానికి, అదేవిధంగా డబ్బుకు కూడా అమ్ముకోపోతున్న ఈ రోజుల్లో ఓటు అమ్మకానికి కాదు, అది విలువైందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వీప్ ఆధ్వర్యంలో కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది. దానిపై అవగాహన కల్పించడం కోసం కూడా ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఒంగోలు నగర కేంద్రమైనటువంటి చర్చి సెంటర్లో ఒక సాహిత్య శిల్పాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి స్వీప్ అధికారి అయితే మనతో పడుతున్నారు. వారు మాట్లాడుతున్నారు అసలు ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి ప్రకాశం జిల్లాలో స్వీప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అయితే ఒక శాండ్ ఆర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఏం మీ స్వీప్ యొక్క ముఖ్య ఉద్దేశం? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ స్వీప్ అనే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ సి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా డిఫరెంట్ పార్ట్స్లో మనం స్వీప్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ ఎక్కడైతే ఓటింగ్ తక్కువ జరిగిందో లాస్ట్ 2019 ఎలక్షన్స్లో వాటిని మనం తక్కువ గమనించి అక్కడ వాళ్ళని ఓటింగ్కి మోటివేట్ చేయటం. అదేవిధంగా ఎథికల్ ఓటింగ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ డబ్బు, మద్యం, రకరకాల ఇండ్యూజ్మెంట్స్ లేకుండా వాళ్ళందరినీ మనం ఓటేసేటట్టుగా మనం మోటివేట్ చేస్తున్నాం. అందులో భాగంగా మనకి ఎక్కువ ఓటింగ్ తక్కువ జరిగింది అర్బన్లో. అంటే టౌన్స్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంటుంది. అర్బన్ ఎపతి మనం అయిపోతే ఏమవుతుంది, ఆ ఎండలో నుంచి చోటు ఇవన్నీ కూడా ఒక ఎపత్తే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసాము మేము. ముఖ్యంగా షాపింగ్ మాల్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ పార్క్స్లో చేసాము. వీటన్నిటితో పాటు మరి ఇక్కడ మెయిన్గా చర్చ్ సెంటర్లో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ సైకత శిల్పం బాలాజీ అని మనం ఇంటర్నేషనల్ ఆర్టిస్టు అతను తీసుకురావడం జరిగింది విజయవాడ నుంచి. అతని ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ సైకత శిల్పాన్ని చేసినట్లయితే మేము ఇప్పుడు అరేంజ్ చేస్తుంటే చాలామంది వెళుతూ చాలామంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు. సో ఈ మే 13 వరకు కూడా ఇది చైతన్య కార్యక్రమాలు టౌన్లో చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా కోరినళ్ళ జ్యోతి గారు కానీ మా టీం అంతా కూడా పనిచేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదైతే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులు సుమారు ఒక నెల రోజుల నుంచి కూడా మోబ్ డ్యాన్స్, అదేవిధంగా కార్యక్రమాలు ఒక సాంప్రదాయబద్ధంగా కళాకృతులతో కూడా, అదేవిధంగా కూడా ఆర్టిస్టులతో కూడా ఒక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి, అదేవిధంగా ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన ఉంది? సార్, ఓటర్ల నుంచి విపరీతమైన స్పందన ఉంది సార్. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా టార్గెట్ గ్రూప్ కొంతమంది అండి యూత్, ఫస్ట్ టైం ఓటర్స్ 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము కాలేజెస్కి వెళ్ళి చేసుకుని వాళ్ళని చాలా చైతన్యం వస్తుంది. డెఫినెట్గా మేము ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం మిస్ కాకుండా ఓటేస్తామని. మనకి ఎపతి ఉండేది స్టూడెంట్స్లో. నెక్స్ట్ మనకి ఉమెన్ ఇబ్బంది లేదు. ఉమెన్లో కూడా మనకి అయితే హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ జరుగుతుంది. తర్వాత డిజేబుల్డ్, వికలాంగులు కూడా ఎవరిని మిస్ కాకుండా నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఓటర్ని కూడా, ట్రాన్స్జెండర్స్ అయితే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ చెంచూస్, మేము చాలా డీప్ ఫారెస్ట్ గౌరవ కలెక్టర్ గారు అక్కడ చెంచూస్కి వెళ్ళి పాలెట్లో కూడా మేము చైతన్య కార్యక్రమాలు చేసాము. అదేవిధంగా మైగ్రెంట్ లేబర్ చాలామంది ఉన్నారు మన దగ్గర. దాదాపు వాళ్ళందరూ కూడా రీచ్ అయిందని అనుకుంటున్నాము. దాంతోపాటు మన జిల్లా కొంచెం సెన్సిటివ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఈ మద్యం కానీ డబ్బులు కానీ ఎక్కువ పంపిణీ జరుగుతుందని మనకి వినికిడి. దాన్ని మనం చైతన్యం ద్వారానే కంట్రోల్ చేయాలి. వ్యవస్థ ఎస్ఎస్టీ టీమ్స్ కానీ పిఎస్సీ టీమ్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం వచ్చి మాకు వద్దు అని చెప్పేసి అనగలిగిన స్టేజ్ తీసుకురావాలని చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా సంకల్పం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కలెక్టర్ గారు. ప్రతి ఒక్కళ్ళు మేము ఆశించిన నోటు ఆయుధం నా ఓటు అనేటువంటి సంకల్పంతో 13న 90% పైగా ఓట్లు 18 లక్షల పైచిలుకున్నటువంటి ఓటర్ని మన పోలింగ్ బూతులు తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో మనం ఫస్ట్లో ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. చెప్పండి, మీరు ఇప్పటివరకు కూడా అనేక శాండ్ ఆర్ట్లు, ముఖ్యంగా ఆ సాంప్రదాయాలను తెలియజేస్తూ, అదేవిధంగా ఒక దినోత్సవాలు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక ఏర్పాట్లు, అదేవిధంగా అనేక కళాకృతులు, ముఖ్యంగా ఓటర్స్ అవేర్నెస్ తీసుకొచ్చేందుకు కోసం మరోసారిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది లాస్ట్ ఎలక్షన్స్ కూడా నేను చేశానండి విజయవాడలో. ఫస్ట్ టైం ఇది ఒంగోలులో మనకి ఫస్ట్ టైం ఇది శాండ్ స్కల్ప్చర్. ఈవెన్ దో నాట్ ఓన్లీ ఎలక్షన్స్, ఇప్పుడు వరకు శాండ్ ఆర్ట్ ఒంగోలులో చేయలేదు. ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ గారి చొరవతో మన నోడల్ ఆఫీసర్ గారు రవి గారు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఈ శాండ్ స్కల్ప్చర్లో లిక్కర్, నోటు, అదే క్యాష్, గిఫ్ట్లు మనం అవాయిడ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. అయితే స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఓటు అవేర్నెస్ చేయాలి, జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంకల్పం అనే దానికి కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఏదైతే పెట్టారో ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పి పార్లమెంట్ని చూపిస్తూ, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగోస్ నేను ఆ సింబల్స్ని రిజెంబుల్ చేస్తూ ఇక్కడ శాండ్ స్కల్ప్చర్ చేశాను. మై నేమ్ ఈజ్ బాలాజీ ప్రసాద్. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ శాండ్ ఆర్టిస్ట్ ఇన్ బౌత్ ఏపీ అండ్ తెలంగాణ. I got first place out of 28 countries in international sand art competition.
సో ఎన్నో సామాజిక సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాల మీద ఎన్నో శాండ్ స్కల్ప్చర్స్ చేశాను. సో ఫస్ట్ టైం ఒక క్రియేటివ్గా గ్రిడ్స్ టైప్లో నేను ఈ శాండ్ స్కల్ప్చర్ చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని ఇక్కడ ఒంగోలులో చేద్దామని డిసైడ్ కంప్లీటెడ్. ఇది మొత్తానికి అయితే ఎన్నికల్లో భాగంగా కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా కూడా ప్రభుత్వం అయితే సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా ఓటర్లు ప్రలోభాలకు లొంగకోకుండా, ముఖ్యంగా మద్యము అదేవిధంగా బహుమతులు నగదుకి లొంగకోకుండా కేవలం ఓటును దృష్టిలో పెట్టుకొని ఎవరు మంచి పరిపాలన అందిస్తారని వారికే ఓటు వేసే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పేసి స్వీప్ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.